పాకిస్తాన్ లాంటి వాళ్ళు కూడా నిషేధించినటువంటి సంస్థతో వీళ్ళు డిపిఆర్ అంటారు. జనవరిలో వాళ్ళు ఇదే అసెంబ్లీ సాక్షిగా 18 నెలలు పడుతుంది డిపిఆర్ రావడానికి అని చెప్తారు. ఇప్పటికిప్పుడే డిపిఆర్ వచ్చేసింది 2 నెలలు అని చెప్తారు. ఈ ప్రభుత్వానికి అసలు ఏం మాట్లాడుతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రజల ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ఆయన టీచర్లను నిందిస్తారు, ఉద్యోగ జీతాలు ఎక్కువ ఉన్నాయంటారు, అసలు పిఆర్సీ అవసరం లేదంటారు. శేషు గారు, మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ 1.5 కోట్ల ప్రజాధనం దోపిడీకి వ్యతిరేకం అనేటటువంటి అంశాన్ని కేటీఆర్ గారు పలు సందర్భాలలో స్పష్టం చేశారు. అసలు ఏంటి ఆయన మాటలకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? 1.5 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందంటనంటే మూసీ ప్రక్షాళన అంటే నాకు తెలిసింది, అంటే మూసీ గురించి బాగా అవగాహన ఉంది. 1,50,000 కోట్లు కాదు, 5 లక్షల కోట్లు అయినా కానీ మూసీ ప్రక్షాళన జరగని పరిస్థితి. మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అన్నది? ఒకటండి, హైదరాబాద్ గాని మూసి కింద ఉన్నటువంటి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు జరుగుతున్నటువంటి సమస్య గాని మూసి ప్రక్షాళన జరగాలనేది గత 30 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నేను స్టేట్ ప్రస్తావన మీద తీసుకొస్తాను. ఒక మహాత్మా గాంధీ విగ్రహం పెట్టి ఒక 5-6 వేల ఇండ్లు తొలగిస్తే మూసీ ప్రక్షాళన జరిగింది అంటనంటే మనం ఎట్లా భావిస్తాం? ఎందుకంటేనంటే మూసీకి అనుసంధానంగా ఉన్నటువంటి 28 వాగులు పునరుద్ధరించాలి, 84 చెరువులు పునరుద్ధరించాలి. దాటితో పాటు మూసీ అంటనంటే ఒక నది కాదు, ఒక నాగరికత, అది ఒక పరివాహక ప్రాంతం. దాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటిని పునరుద్ధరించాలంటనంటే ప్రభుత్వం దగ్గర ఆ ప్రణాళిక ఉందా అనేటటువంటి స్టేట్ క్వశ్చన్. అదే ఇప్పుడు అటు నల్గొండకి ఉన్న సమస్య పరిష్కారం చేయాలన్నా, ఇప్పుడు హైదరాబాద్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్నా జరగాల్సింది ఏంటది? మూసీ ప్రక్షాళన జరగాలి. బట్ మూసీ ప్రక్షాళన జరుగుతున్నప్పుడు అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే 55 కిలోమీటర్ల దూరంలో మూసీకి ఇరువైపులా ఉన్నటువంటి ప్రజల యొక్క ఆవాసాలు ఉన్నాయి, ప్రజల జీవన విధానం ఉంది. ఆ ప్రక్షాళన జరిగితే వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది అనేటటువంటి అంశం చాలా స్పష్టమవుతుంది. కాబట్టి ప్రభుత్వము ఈ ప్రాజెక్టుని చేపట్టాలి అని అనుకున్నప్పుడు టాప్ ప్రయారిటీగా తీసుకోవాల్సింది రిజర్వేషన్ కంటే కూడా అక్కడ నిర్వాసితులకు మనం ఏం చేయాలి అనేటటువంటి అంశంతో ముందుకొచ్చుంటే వివాదం ఇంత తీవ్రంగా వచ్చేది కాదు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు అమెరికా పర్యటనకు వెళ్ళారు, అమెరికాతో పాటు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళారు. దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళినప్పుడు సియోల్లో ఉన్నటువంటి నది, ఈ నదీ తీరాల నదీ గర్భంలో ఉన్నటువంటి నగరాలను పరిశీలన చేశారు. చియాంగ్వే చియాన్ అనేటటువంటి నది సియోల్లో ఉంటుంది, దాన్ని పునరుద్ధరణ చేశారు. మీరు థేమ్స్ లండన్ నదిని పునరుద్ధరణ చేశారు, సుమిదాని చేశారు, ఫ్రాన్స్ లో ఉన్నటువంటి సుమిదాని చేశారు, రకరకాల దేశాల్లో ఉన్నటువంటి వీటన్నిటినీ చేశారు. మన సబర్మతిని అహ్మదాబాద్ లో ఉన్నదాన్ని కూడా చేశారు. కానీ సమస్య ఆ దేశాలకి మనకు ఒక సమస్య ఉందండి. మీరు సియోల్లో ఉన్నటువంటి చియాంగే చియాన్ నది ప్రక్షాళన చేయాలంటే అక్కడ పాపులేషన్ డెన్సిటీ అంతా, ఆ నది పక్కన ఉన్నటువంటి పాపులేషన్ అంతా ఈజీగా ఇంకా ఆ నది పొడవు కేవలం వీళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి నది పొడవు 13 మైళ్ళు అంతే, 6 కిలోమీటర్స్ మాత్రమే. తర్వాత మీకు సబర్మతి చేసింది 11 కిలోమీటర్లు మాత్రమే. అయితే అక్కడ ఉండేటటువంటి జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి పునరావాసం చేయటం ఈజీ అయిపోయింది, వాటిని పునరుద్ధరణ చేయటం కూడా ఈజీ అయిపోయింది. కానీ వెరాజ్ మీకు మూసీ అట్లా కాదు కదా. మూసీ హెవీ క్రౌడెడ్, హెవీ డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి ఒక నదిని మనం ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్వాసితుల పక్షాన చేయాల్సినటువంటి అంశం ఒకటి ఉంటుంది. రెండోది, మీరు ఈ మూసీ పునరుద్ధరణలో భాగంగా గాంధీ సరోవర్ అనేటటువంటి ఒక ప్రాజెక్టును చేపడుతున్నప్పుడు ఇక్కడ ఏం ప్రొజెక్షన్ పోయింది ప్రజల్లోకి? ప్రభుత్వం ముందుగానే దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇవ్వకపోవటం వల్ల ఒక అపోహలు పోయినాయి. 5,000 కోట్ల రూపాయలతోటి గాంధీ విగ్రహం పెడుతున్నారని, దానికోసము 200 ఎకరాలు సేకరిస్తున్నారనేటటువంటిది, దానికోసం అక్కడ ఉన్నటువంటి మధు పార్క్ రిడ్జ్ లాంటి ఒక 500 ఇళ్లకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ ని తీసివేస్తున్నారనేటటువంటి ఒక ప్రొజెక్షన్ పోతే, ఈవెన్ గాంధీ మనోడు కూడా దాన్ని వ్యతిరేకించాడు. గాంధీ పేరు పైన ఇట్లాంటివి చేయటం, గాంధీ మహాత్ముడు కూడా ఊరుకోడు. ఎందుకంటే గాంధీ ఐడియాలజీ ఫిలాసఫీ నిరాడంబరత కదా.
ఓ 5,000 కోట్లు బట్టి 200 ఎకరాలు సేకరించి గాంధీ సరోవర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి ఒక ప్రశ్న వస్తే ఖచ్చితంగా అది గాంధీ ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకం కాబట్టి, బట్ అట్లా కాకుండా గాంధీ విగ్రహం పెట్టాల్సిందే ఖచ్చితంగా, ఎందుకు జాతిపిత ఆ విధమైనటువంటి గౌరవం ఉండాల్సిందే. ప్రభుత్వం ఏమంటది, అక్కడ ఒక విగ్రహమే కాదు, గాంధీ సరోవర్ అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఒక కల్చరల్ కేంద్రం, ఒక ఎడ్యుకేషన్ కేంద్రము, ఒక మెడిటేషన్ కేంద్రము, ఇవన్నీ మేము అక్కడ డెవలప్ చేస్తున్నామంటే వై నాట్, ఎవరు చేయొద్దన్నారు. కానీ ప్రజలను నిర్వాసితులను చేసి మీరు అనేటటువంటి బఫర్ జోన్స్ ఉన్నాయే, బఫర్ జోన్స్ లో స్ట్రక్చర్స్ ఉండకూడదు అని అంటే, బట్ నివాసమైన స్ట్రక్చర్స్ ఉండకూడదు అని మీరు అంటూ కమర్షియల్ స్ట్రక్చర్స్ మీరు ఎట్లా ఏర్పాటు చేస్తారు అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర ఏం సమాధానం ఉంది? దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, అసలు ఈ ప్రాజెక్ట్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇంతవరకు ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు. కేటీ రామారావు గారు పదే ఏం చెప్తున్నారు, 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అన్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలా, 55 కిలోమీటర్ల దూరాన్ని మేము ప్రక్షాళన చేయడానికి ఫస్ట్ ఫేజ్ లో 5 జోన్స్ లో మేము డెవలప్ చేస్తున్నాము. జోన్ 1 తీసుకున్నాము. జోన్ 1 లో మీకు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్లు డెవలప్ చేస్తున్నాము. 21 కిలోమీటర్లని డెవలప్ చేయడానికి మాకు అయ్యేది 5,257 కోట్లు మాత్రమే అని చెప్తున్నారు. దీంట్లో ఏడీబీ బ్యాంక్ ఇచ్చేది 4,100 కోట్ల రూపాయలు అప్పే, రుణమే ఇస్తుంది. అంత పెద్ద అప్పు తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు జవాబుదారీతనం ఉండాలా. అయితే మరి మిగతా 21 కిలోమీటర్లు కాకుండా లెఫ్ట్ ఓవర్ ఉన్నటువంటి ప్రక్షాళనకి ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం చెప్పాలి కదా. అంటే ప్రభుత్వం దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉండాలా. ఆ ట్రాన్స్పరెన్సీలో భాగంగానే ముందు తేల్చాల్సినటువంటి అంశము, మూసీ ప్రక్షాళనకి ఎవ్వరు వ్యతిరేకం కాదు. హైదరాబాద్ ప్రజలు వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజలు వ్యతిరేకం కాదు, ఈవెన్ బీజేపీ వ్యతిరేకం కాదు, ఈవెన్ బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. బట్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫీలర్స్ దానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నట్టు. తాను శ్రీనివాస్ గారు ఏంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ అంశం పైన క్లారిటీని ఇవ్వడం లేదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. దీన్ని మీరు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నారా, లేదు అంటనంటే కేంద్రం అనుమతులు ఇస్తున్నారా? ఎందుకంటనంటే